ఎన్నికల క్యాంపెయిన్ లో ఏఐ పోయినసారి సోషల్ మీడియా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా. ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ మార్పు, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి రీచ్, డీప్ ఫేక్లతో ప్రత్యర్థులపై అసత్య ప్రచారం, వాయిస్ క్లోనింగ్లతో ఆడియో మెసేజ్లు, టెక్నాలజీతో ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలు, పోలీసులు సైబర్ నిపుణులకు సవాల్గా మారిన వైనం. ఏంటంటే ఎన్నికల క్యాంపెయిన్ లో ఏఐ ఇట్లా ఇట్లా వాడుకుంటారు, రోబోల స్థాయి ఇంటెలిజెన్స్ ని వాడుకుంటాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఒక పార్టీ అనుకున్నా, నాకు ఓటేయండి అని నేనే చెప్తా, కానీ నేనేం చెప్తా, దినేష్ కోటేయండి అని ఈ టెక్నాలజీ ద్వారా చెప్పిస్తారు. చిలక ప్రవీణ్ తనకు తానే ఓటేయమని చెప్తాను ప్రజలను, కానీ చిలక ప్రవీణే ఇంకొకరికి ఓటేయండి అని చెప్పే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఈ అందుబాటులో ఉండడం వల్ల ఈ అసత్య ప్రచారానికి ఇలాంటి వాటిని వాడుకుంటాను. మనం ఏ భాషలో మాట్లాడినా కూడా లోకల్ భాషలోకి వస్తాయి. ఉదాహరణకు మోడీకి తెలుగు రాదు, ఏం చెప్తాడు మోడీ, కేసీఆర్ కు ఓటేయండి అని తెలుగులో చెప్తాడు. ఆయన హిందీలోనే మాట్లాడతాడు, కానీ దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి వీళ్ళు కేసీఆర్ కే మోడీ ఓటేయమన్నాడు కాబట్టి కొందరు ఉంటారు కదా తెలియని వాళ్ళు, కేసీఆర్ మోడీ ఒక్కటి కావచ్చు, ఆ కేసీఆర్ కే ఓట్లేరు అంటారు. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి తన భాష తెలుగు తప్పించి రేవంత్ రెడ్డికి ఇంకేది రాదు. కాబట్టి రేవంత్ రెడ్డి తెలుగు భాషలో మాట్లాడితే దాన్ని ఇంగ్లీష్ లోకి మార్చి లేకపోతే మోడీ కోటేయండి, కేసీఆర్ కోటేయండి అని ఇలాంటి వాటితోటి చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఒక టెక్నాలజీ వచ్చింది. అయితే టెక్నాలజీ మంచి కంటే చెడుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు కాబట్టి దీన్ని సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణులకు సవాల్గా మారిందట. ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలకు గనక ఏ పార్టీలన్నా పాల్పడితే తప్పకుండా వాళ్ళు చట్టరీత్యా నేరస్తులు అవుతారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఫేక్ కథలు పడకండి అని చెప్తున్నారు.